ఫస్ట్ టైం ఇక్కడ గోల్కొండ ఇంట్లో బోనాలు ఎత్తుకోవడం జరిగింది. చాలా బాగుంది. అండ్ కమ్మరి వాళ్ళు నన్ను ఆహ్వానించారు. అండ్ ఈ సంవత్సరం ఫస్ట్ బోనం ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత ఎత్తడం అన్నది చాలా సంతోషంగా ఉంది. నేను ఒకటే కోరుకుంటున్నాను, అమ్మవారు నా తెలంగాణ ప్రజల్ని ఎప్పుడు చల్లగా చూడాలి, అన్నీ మంచి జరగాలి. అదేవిధంగా మా ప్రభుత్వం కూడా ప్రజలకి ఇంకా ఇంకా మేలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సన్ సిటీ నుంచి వచ్చిన భక్తులు శివశక్తి దేవేందర్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. గోల్కొండ బోనాలు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఘట్టం తయారు చేస్తున్నారు. వాళ్ళు ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఈ ఘట్టం తయారు చేశారు, ఈ ఉత్సవాలు ఎలా నిర్వహిస్తున్నారో వాళ్ళని అడిగి ప్రతి సంవత్సరం చేస్తారా? నేను 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అమ్మవారు వచ్చింది నాకు, ఎల్లమ్మ, దుర్గమ్మ, మల్లికార్జున స్వామి. నేను 5 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి గోల్కొండ కిలోకు బోనాలు చేస్తాను, అమ్మవారి కళ్యాణం చేస్తాను, అమ్మవారి పటం చేస్తాను, అమ్మవారి ఘటము తీస్తాను. నేను తీసిన నుంచి జనాలు వస్తున్నారు. అమ్మవారు పిలిపించుకుంటుంది. అమ్మవారు సత్యంగల్ల తల్లి, కోరిన వారి కోరికలు నెరవేరుస్తుంది. అమ్మ ఈడికేని ఫస్ట్ గోల్కొండకేని బల్కంపేట అవుతుంది, బల్కంపేట నుంచి సికింద్రాబాద్ అవుతుంది, సికింద్రాబాద్ నుంచి ఆల్ తెలంగాణ బోనాలు అవుతాయి. ప్రతి ఏటా అమ్మవారి ఘట్టం తయారు చేస్తారు. ఫస్ట్ బోనం నేనే చేస్తా, తర్వాత అందరూ చేస్తారు. తెల్లవారుజామున మీరేనా బోనం సమర్పించిందా? నేనే తీస్తాను, తెల్లవారుజాము నేను ఎప్పుడు సమర్పిస్తాను. ఇప్పటికీ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారండి బోనాలు? సంవత్సరాలు అంటే ఇప్పుడు నేను 50 సంవత్సరాలు ఉన్నాను. నేను 45 సంవత్సరాల నుంచి అమ్మవారికి నేను చేస్తున్నాను. ప్రతి ఏటా వస్తూ ఉంటారండి గోల్కొండ బోనాలు? ప్రతి సంవత్సరము గోల్కొండకు ఫస్ట్ బోనం ఫస్ట్ ఘట్టం తీస్తాను, 3వ వారము అమ్మవారి బోనాలు తీస్తాను. మహంకాళి అమ్మవారితో పాటు ఇంకా మొత్తం ఉన్న అందరు అమ్మవారి దగ్గర కూడా బోనాలు చేయడం, అలాగే ఘట్టం సమర్పించడం చేస్తారు మీరు? ఘట్టం తీస్తాము, బోనాలు తీస్తాము. బల్కంపేటలో తీస్తాము, సికింద్రాబాద్లో తీస్తాము, మన లాల్ దర్వాజా అమ్మవారికి బోనాలు తీస్తాము, ఘట్టం తీస్తాము. థ్యాంక్ యూ.